నాకు మెడిసిన్ చదవడం ఇష్టం లేదు నాన్న. టెన్నిస్ ప్లేయర్ని అవుతాను. నీ కెరీర్ ఎలా ఉండాలో నిన్ను కన్నవాళ్ళు మాకు తెలుసు. మా ఇష్ట ప్రకారమే చదవాలి. చిన్నప్పటి నుంచి నాకు ఏది ఇష్టమో అదే కొనిచ్చారు. లైఫ్ లాంగ్ జర్నీ చేయాల్సిన కెరియర్ని మాత్రం మీరే డిసైడ్ చేస్తున్నారు. నేను డాక్టర్నే, మీ మమ్మీ డాక్టరే. నువ్వు డాక్టరే అవ్వాలి, అర్థమైందా? అది కాదు నాన్న. ఆర్గ్యూ చేయకు, చెప్పించేయి. నాకు సోషల్ ఇష్టం అంటే మీరు వినరు. బీటెక్లోని మ్యాథ్స్ నా వల్ల కాదు, నేను చదవలేను. చదువును అండంలో ఉండే పట్టుదల చదవటంలో పెడితే మ్యాథ్స్ అవే వస్తాయి. నా మాట వినండి నాన్న, ప్లీజ్. వినను నేను చెప్పిన కోర్సు చదివి మన దేశంలో రోజుకి 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి కారణం ఎవరు? ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల, విద్యార్థుల? వీళ్ళెవ్వరూ కాదు. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ఒత్తిడే వీటికన్నిటికీ కారణం. ఆ ఒత్తిడిని నివారించాలన్నదే మా ఈ ప్రయత్నం. ఏ స్కూల్లోనైనా ఏ కాలేజీలోనైనా ఎల్కేజీ నుండి పీజీ వరకు క్లాస్ రూమ్లు ఇలాగే ఉంటాయి. ఫస్ట్ బెంచ్ చదువుల కోసమే పుట్టినట్టుంటారు. మిడిల్ బెంచ్ వీళ్ళ పేరెంట్స్ ఫోర్స్తోనో లెక్చరర్స్ ఫోర్స్ వల్ల తప్పదన్నట్లు చదువుతారు. ఇక లాస్ట్ బెంచ్ వీళ్ళకి బ్లాక్ బోర్డ్తో పాటు క్లాస్ రూమ్ మొత్తం కనిపిస్తుంది. అందువల్లే వీళ్ళకి చదువు కన్నా సొంత ఆలోచనలు ఎక్కువ. లోకేష్ బిజినెస్ మ్యాన్, అమర్ స్పిన్ బౌలర్, శిరీష ఫ్యాషన్ డిజైనర్, తిరుపతి చెఫ్. ఈ నలుగురు అలా అవ్వాలనుకుంటున్నారు. ఈ నలుగురికి ఫస్ట్ బెంచీలోని ఇద్దరితో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. వీడి పేరు రవి. స్టేట్ ర్యాంక్ కొట్టి పేపర్లో ఫోటో చూసుకోవాలని కష్టపడి చదువుతుంటాడు. ఈ అమ్మాయి తాన్య, చదువుతో పాటు ఫ్యూచర్ విజన్ ఉన్న అమ్మాయి. లాస్ట్ బెంచ్లో ఉన్న లోకేష్కి ఫస్ట్ బెంచ్లో ఉన్న తాన్యాకి చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ ప్రేమగా మారింది. అది ఎప్పుడు జరిగిందో ఎలా జరిగిందో మీకు మాకే కాదు వాళ్ళకి తెలీదు. రేయ్ తిరుపతి, నోట్ చేసుకోమంటే దిక్కులు చూస్తున్నావేంట్రా? సార్ ఫ్రంట్ బెంచ్ రాసుకుంటున్నాను కదా, దాన్ని మేము జిరాక్స్ తీసుకుంటాను సార్. నువ్వు ఒక్కడే నోట్ చేసుకోరా, మిగతా వాళ్ళు జిరాక్స్ తీసుకుంటారు. లోకేష్, ఐ మీన్ పోలీస్ స్టేషన్. అరే మన సీన్ గారు పోలీస్ స్టేషన్ లో ఉన్నారా? అందరికి SMS లిస్ట్ వచ్చేసేయండి. రే సీను, ఏమైందిరా? లోకేష్, నిన్న రాత్రి నేను గీత మూవీ నుంచి వస్తుంటే పోలీసులు పట్టుకున్నారు. రాత్రి అంతా ఇక్కడే ఉంచారు. ఏంటి సార్ ఇది? అర్ధరాత్రుల పూట రోడ్ల మీద సిక్కాలు కొడితే అరషేరు, పైగా అడిగితే మేము ఎప్పుడైనా ఎక్కడైనా ఏ టైంలోనో తిరగచ్చని మాకే రూల్స్ చెప్తారా? అందుకే మా పోలీస్ రూల్స్ చూపెడదామని తెచ్చాం. మీరు ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం లేదు సార్. మీ పోలీసుల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. డబ్బున్న వాళ్ళకి, రాజకీయ నాయకులకి వంగి వంగి సలాం చేస్తారు. అదే ఓ సామాన్యుడు స్టేషన్కి వస్తే కనీసం కూర్చోమని కూడా చెప్పరు. ముందు మీరు ప్రజల్ని గౌరవించడం నేర్చుకోండి సార్, అప్పుడు అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. ఏటా ఏదంత లేవు, నా స్టేషన్కి వచ్చి నాకే క్లాసులు బిగుతావా? లోపలేసి మక్కరగడిస్తా. మనుషులు ఎంత ఉన్నారనేది కాదు సార్, వాళ్ళ లోపల దమ్ ఎంత ఉందనేది చూడాలి. యూనిటీయే మా స్టూడెంట్స్ బలం. ఇద్దరిని అరెస్ట్ చేస్తే 6 వచ్చాం, 6 పిలిస్తే ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు? మా వాళ్ళని రిలీజ్ చేయకపోతే వేలు లక్షలు వస్తూనే ఉంటారు. రిస్క్ చేయకండి సార్. రేయ్, నాకే వార్నింగ్ ఇస్తావా? నిన్ను వాట్ ఇస్ దిస్? ఎవరు వీళ్ళంతా? ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ వీళ్ళు అర్ధరాత్రులు తిరుగుతున్నారండి. ఏమనంటే రూల్స్ మాట్లాడుతున్నా సార్. ఏంటి ఇది? వేరే కేసులు లేనట్టు చిన్న విషయానికి రాత్రి అంతా స్టేషన్లో ఉంచుతావా? స్టూడెంట్ లైఫ్ లో ఇవన్నీ కామన్. చూసి చూడనట్టు పోవాలి. సార్ మీరంతా వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. రే, నువ్వు ఇంకేం టెన్షన్ పడకు, ఓకేనా? థ్యాంక్స్ రా. మీరంతా లేకపోయి ఉంటే, ఓ గాడ్, మీడియా వాళ్ళు పెద్ద సీన్ క్రియేట్ చేసేవాళ్ళు. మా డాడీ హార్ట్ పేషెంట్, తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఆక్సిజన్ లో మేమంతా ఉండగా మీ డాడీకి ఏం జరుగుతుంది చెప్పు?
ఎస్ లైఫ్లో ఫ్రెండ్ లేకపోతే ఏమీ లేనట్టే, ఫ్రెండ్ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఫ్రెండ్ ఈస్ ఎవ్రీథింగ్. ఇదిగో వస్తున్నానండి. హాయ్ డాడ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంట్రా కాలేజ్ లేదా ఈరోజు? అంత కరెక్ట్గా ఎలా చెప్పావుక? కాలేజ్ ఉంటే 9ంటికి లెగుస్తావు, కాలేజ్ లేకపోతే 7ంటికి లెగుస్తావు. నీ సంగతి నాకు తెలీదా? ఇంట్లో అందరూ విన్ని మరీ గారాబం చేస్తున్నారు. ఏంటి, నిన్ను పాకెట్ మనీ అడగలేదని ఫీల్ అవుతున్నా? నువ్వు అడిగినా నా దగ్గర క్యాష్ లేవు. అందుకే నేను ఈ కార్డు తీసుకున్నా. టట్టడాయ్. ఒరే టిఫిన్ తినకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా? ఒకరోజు ఇడ్లీ ఒకరోజు ఉప్మా, నువ్వే తిను. హా? హలో, వచ్చేస్తున్నా. జస్ట్ 5 minutes లో అక్కడ ఉంటా. ఏయ్, నేను వెళ్ళగానే బుక్ మూసావో చంపేస్తా. అదేం లేదక్క, బాత్రూమ్కి వెళ్ళినా బుక్ తీసుకొని వెళ్తాను. అంతొద్దు, మార్క్స్ తగ్గితే అప్పుడు చెప్తాను నీ సంగతి. హలో డాడీ, గుడ్ మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ అయిందా? ఇప్పుడే అయిందమ్మా, టీ తాగుతున్నాను. ఏంటమ్మా హాలిడే రోజు కూడా ఆడావిడి, ఎక్కడికి వెళ్తున్నావు? ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తున్నాను డాడీ, బాయ్. ఓకే. ఏయ్, వచ్చాక క్వశ్చన్స్ అడుగుతాను. చదువుతూనే ఉన్నాను. నేనే బస్సు రెడీ చెప్పు. నేను సంతకం పెట్టినాయా, నేను ఏడు ముద్ర వేస్తాను. ఇతనికి చదువు రాదు, వచ్చినట్టు బిల్డప్ ఇచ్చి ఇరుక్కుపోతాడు. అమ్మా ఆ కుక్క చావా ఏళ్ళు కూడా వదిలిపెట్టలేదు. ఏమైనా తాగుతారా? ఏం తాగమంటావే? కట్లు కట్టిన డాక్టర్ ఏమో గ్లూకోజ్ తాగు, కొబ్బరి నీళ్ళు తాగు అంటాడు. ఫ్యామిలీ డాక్టర్ ఏమో నీకు షుగర్ రా, మంచి నీళ్ళు తాగమంటాడు. నా సావుకొచ్చింది ఆ కుక్క చావా. భలే ఉన్నాడు క్రికెట్ బ్యాట్స్మెన్ ప్యాలు కట్టుకున్నట్టు. ఒరేయ్, కట్లు కట్టుకొని నేను ఎడుతుంటే నీ క్యామిడీగా ఉందంట. క్యామిడీగా అసలు ఏం జరిగింది నాన్న? ఏం జరిగిందా? ఇది జరిగింది నిన్న. మీ అమ్మ ఇంతవరకు నీకేం చెప్పలేదా? లేదే. అంతేలేరా, మీ ఇద్దరికి కావాల్సిన డబ్బులు కదా, నా గురించి మీరెందుకు పట్టించుకుంటారు? అది సర్లే, అసలు ఏం జరిగి చచ్చిందో నేనే చెప్పు చేస్తాలే. నిన్న ఏందది? ఆ బెంగళూరు వైట్ ఫీల్డ్ కాడ స్థలమా? అది మన ఇద్దరం పోయి మాట్లాడదాంలే. వారిని పాసుకోవాలి, మన ఇద్దరు మాట. బాబో ఇదిగో, నేను సాయంత్రం ఆఫీస్కి వచ్చినప్పుడు మాట్లాడతాను. కడుపు బుర్ర అవుతుందా? నువ్వు ఫోన్ పెట్టే ముందు ఓరి నీ పాసుకోవాలా, కడుపు బుర్ర అవుతావు. డ్రైవరు పక్క పెట్టవా, బండి పక్క పెట్టు. అబ్బాబాబా, ఈ సొగర తగలబడ బండి ఏడ పడితే ఆడ ఆపడం అయిపోతుంది కదా. మిస్టర్ 500 ఫైన్ కట్టు. ఫైన్ కట్టాలా? ఎందుకు? ఇచ్చట పాసు పోయిరాదు, జరిమానా 500 రూపాయలని తాటికాయన అక్షరాలతో గోడ మీద రాశారు, కనిపించట్లేదా? మనకు చదువు రాదని తెలిస్తే ఇతను ముందు అలసైపోతాం. ఎట్టాగైనా మేనేజింగ్ చేయాలి. పాస్ పోసుకుంటే ఫైన్ కట్టాలని గోడ మీద రాసి ఉంది. మేము చదవలేమనుకుంటున్నారా, చదువు రాదనుకుంటున్నారా? ఇదిగోండి 500. చూడండి మాస్టారు, మేమంటే ఎడ్యుకేషన్ కాబట్టి సరిపోయింది. అదే చదువు రాని వాళ్ళ సంగతి ఏంది? ఇప్పుడు సిగరెట్ ప్యాకెట్ మీద సిగరెట్ తాగకూడదని ఇంటూ మార్క్ కట్టేస్తారు, గోడ మీద కూడా ప్యాస్ పోసుకోకూడదని ప్యాస్ మార్కు. బాగుండదులేండి, నేను వెళ్ళొస్తానే. రసీదు తీసుకో. పొట్టపురమే బాబు. అరే రసీదు తీసుకోమంటే నువ్వు ఉండవే బాబు. పొట్టపురం చూస్తుంటే రసీదు పడదు. ఇంటారు ఎవరో గాని నాలాంటి షుగర్ పేషెంట్లు ఇబ్బంది పడతారని సినిమాల్లో పెట్టినట్టు ఇక్కడ కూడా బోర్డు పెట్టాడు. ఇక్కడే పోసేసుకుంటా. వత్తరా. అబ్బా, ఈయనెవరో చాలా మంచోడు కదా. మోతి మోతి ఎవరు? కుక్క. కుక్క? క్యాచ్ మీ మోతి, క్యాచ్ మీ. అదిరా సంగతి. కుక్క కరిచింది. కుక్క ఏం పేస్ట్ వాడుతుందో తెలియదు కానిరా, పొళ్ళు మాత్రం ఏమో స్ట్రాంగ్ ఉన్నాయి అనుకో. కండలు మొత్తం పీకి పెట్టిందిరా. హలో, చెప్పరా, వస్తున్నా. బయటికి వెళ్తున్నా డాడీ. పురే, బయటికి వెళ్తే వెళ్ళావు కానీ ప్యాస్ మాత్రం ఇంట్లోనే పోసుకొని వెళ్ళు. బయటికి వెళ్తే కుక్కలు, ఆంటీలు, పోలీసులు చాలా పేపలంగా ఉందరా. సర్లే డాడీ, బాయ్. నా మాట ఏమండి, ఏమైనా తింటారా? 2 కుక్క బిస్కెట్లు తెచ్చిపెట్టు. అది టీవీలో అండి. టీవీలోనా? దాని కట్టే తల్లే, చూస్తున్నాను నేను. కుక్క ఈసారి 6 బాల్కి 6 వికెట్లు తీసి వరల్డ్ రికార్డ్ కొట్టాలి. అరే, నాకు మెసేజ్ వచ్చిందిరా, నేను లాటరీలో $5 million గెలిచానని. నాకు వచ్చింది మెసేజ్, బెంజ్ కార్ గెలిచానని. అక్కడికి వెళ్తే ఉన్న స్కూటర్ పోయింది. ఆ మెసేజెస్ అన్ని ఫేక్, నమ్మకూడదు. అవునరా, అలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలంటే ఏ దేవుడో ప్రత్యక్షం అవ్వాలి. ఆహా,
అదే దేవుడు నాకు ప్రత్యక్షం అయితే ఈ రాష్ట్రాన్ని నేను ఫుడ్ మినిస్టర్ గా కోరుకుంటాను. ఎందుకంటే ఎనీ 5 స్టార్ హోటల్ నుంచి నాకు ఇష్టమైన ఫుడ్ తెప్పించుకొని తినచ్చు కదా. నేనైతే వీసా, పాస్పోర్ట్, ఫ్లైట్ టికెట్స్ తో సంబంధం లేకుండా ప్రపంచం అంతా ఫ్రీగా తిరగడానికి పాస్ అడుగుతాను రా. అప్పు అమ్మాయిలు మీరైతే ఏం కోరుకుంటారు తల్లి? గోల్డ్ రింగ్స్, బ్యాంగిల్స్. కాదు నాగార్జున, మహేష్, ఎన్టీఆర్ వీళ్ళ గోల్డ్ యాడ్స్ లోని బంగారం అంతా నాకు కావాలని కోరుకుంటాను. నేనైతే నాకు 100 years వచ్చాక కూడా ఇంతే యంగ్ గా గ్లామరస్ గా ఉండాలని కోరుకుంటాను. నాకు పాకెట్ సైజ్ లో ఉండే ఏటీఎం మిషన్ కావాలి. దాని నుంచి ఎప్పుడు మనీ వస్తూనే ఉండాలి. తప్పు నాయనా, దేవుని అలాంటి కోరికలు కోరుకోకూడదు. అబ్బచ్చా, మరి మీరైతే ఏం కోరుకుంటారు? మంచి బుద్ధి ఇమ్మని కోరుకుంటాను. ఎవరికి ఏం లేదో అదే కదా సార్ కోరుకుంటారు. అంటే నాకు బుద్ధి లేదనే? చిచ్చి, మీ నోట్లో నోరు పెట్టినందుకు నా జుట్టు నేను పీక్కోవాలి, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఏయ్ చదువు. హాయ్ తాన్యా. రేయ్, ఫోన్ కట్ చేశానంటే మాట్లాడడం ఇష్టం లేదనేగా మళ్ళీ దొడ్డిదారిలో SMS ఇస్తావెందుకు? అంటే నువ్వే గుర్తొస్తున్నావు తాన్యా, అందుకని. 2 days లో ఎగ్జామ్స్ పెట్టుకుని ఏంట్రా ఇది? బుక్ తీసుకొని చదవరా, లేకపోతే ఫెయిల్ అవుతావు. తాన్యా అది. ఇంకేం చెప్పొద్దు. లక్ష్మి, ఏంటండి నా జెర్కిన్ కనిపించట్లేదు. అక్కడే ఉంది చూడండి. నువ్వేంటే ఆ ఫ్యాషన్ బుక్స్ ముందేసుకుని కూర్చున్నావు? ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, చదువుకోవచ్చుగా. నాకు తెలుసులే అక్క. సరే, లంచ్కి ఏం చేయమంటావు? పిజ్జా ఆర్డర్ ఇచ్చింది. పిజ్జాలు, బర్గర్లు తింటే హెల్త్ పాడవుతుందని టీవీల్లో, పేపర్లో వాళ్ళు మొత్తుకుంటున్నారు. అదే టీవీ పేపర్లో అన్నం విషంతో సమానం అని చెప్తున్నారు. తినడం మానేస్తున్నావా? కౌంటర్లు బాగా ఇస్తావు. శిరీష, రన్నా ఆంటీ. చెప్పండి. స్వీటీకి ఈరోజు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది. ఫ్యాషన్స్ గురించి నీకు బాగా తెలుసు కదా, కొంచెం దీన్ని రెడీ చేస్తావని తీసుకొచ్చాను. ఓకే ఆంటీ, నేను రెడీ చేస్తాగా. రా. నీకు ఫస్ట్ ప్రైజ్ గ్యారంటీ. థ్యాంక్స్ అక్క. వస్తాను శిరీష. ఓకే ఆంటీ. రామా. ఎవరు బావా? అనిల్ కుంబ్లే, మన ఇండియన్ టీంలో మెయిన్ స్పిన్నర్. లెగ్ బ్రేక్ వేసాడంటే వికెట్ ఎగిరిపోవాల్సిందే. ముత్తయ్య మురళీధరన్, రైట్ ఆర్మ్ బౌలర్. ఆఫ్ బ్రేక్ వేసాడంటే ఎటు నుంచి ఎటు తిరిగితే ఎవ్వడికి అర్థం కాదు. ఆస్ట్రేలియా గ్రేట్ స్పిన్నర్ షేన్ వాన్. నేను ఏదో ఒక రోజు నేషనల్ టీంకి సెలెక్ట్ అవుతా, వీళ్ళలాగే వండర్స్ క్రియేట్ చేస్తా. బావా, నీకు నేనంటే ఎక్కువ ఇష్టమా, క్రికెట్ అంటే ఎక్కువ ఇష్టమా? అదేం పిచ్చి ప్రశ్నే, అది గేము, నువ్వు మనిషివి, నీకు దానికి పోలికేంటి? అయినా నువ్వు ఇంకా 10th క్లాస్. నేను ఇష్టమా, అది ఇష్టమా, ఇది ఇష్టమా, ఇవి అడగడం ఇంకా చాలా టైం ఉంది. కరెంట్ బిల్ ఎంత వచ్చిందంటే, ఏమే కరెంట్ బిల్ చూసా ఎంత వచ్చిందో? 3000 వచ్చింది. ఆ గ్రేజర్స్ ఆన్ చేసి వదిలేస్తారా ఏంటి? మాకేం పని, ఇంట్లో అందరూ చన్నీళ్లే పోసుకుంటారు, తమరొక్కరే వేణీళ్ళు పోసుకునేది. అదేదో మీరే చూసుకోండి. ఓర్ని, హాట్ వాటర్ వాడేది మనం ఒక్కలమేనా? దొరికిపోయాం దీనికి. బావా, నాన్న. రేయ్, ఎవరు లేనప్పుడు ల్యాప్టాప్ చూడ్డాలు, పెద్దోళ్ళు వస్తే మూసేయటాలు, ఇవి కాదురా. డిసిప్లిన్ ఉండాలి. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయా, బాగా చదువుకోవాలి. ఇలా పడుకోవటం కాదు, జీవితంలో నిలబడాలి నీ కాళ్ళ మీద. ఎప్పుడు బాగుపడతారో వీళ్ళు. అబ్బో, ఎరా తిరుపతి, చదువుతున్నావా? చదువుతున్నా నాన్న. ఆ చదివినంత చదువు పరీక్షల్లో బిట్లు అందించడానికి ఎట్టాగా ఉండగా. ఏమన్నా గానీ నీ కృషి, నా పట్టుదల 2 కలిపితే CI డిగ్రీ కావాలా. అర్థమైందా? చదువు. నన్ను చూస్తావేంద్రా, చదువు. సరే. ఏమై